ఈశాన్య ఋతుపవన కాలం లేదా తిరోగమన నైరుతి ఋతుపవన కాలం ఏమిటి? ఆప్షన్ 2 అక్టోబర్ నుంచి నవంబర్. నెక్స్ట్, ఒంటి కొమ్ము ఖడ్గమృగంకు ప్రసిద్ధి చెందినటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏమిటి? ఆప్షన్ 4 ఖజిరంగా వన్యమృగ సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ వన్, స్మార్ట్ గంగా సిటీ కార్యక్రమాన్ని 2016 ఆగస్టు 13వ తేదీన ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని తొలి విడతలో ఎన్ని నగరాలలో ప్రారంభించారు? ఆన్సర్ 10 నగరాలలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ కలదు? అంటే భారతదేశంలో ఇంకా ప్రపంచంలోనే కూడా అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ కలదు? ఆన్సర్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో కలదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా తర్వాత పొడవైన తీరరేఖను కలిగి ఉన్న జిల్లా ఏమిటి? ఆప్షన్ 2 నెల్లూరు జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గల ఎత్తైన శిఖరం ఏమిటి? ఆన్సర్ జిందగాడ శిఖరం. నెక్స్ట్, కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని వేసవి విడిది కేంద్రం ఎచ్చట కలదు? ఆంధ్రప్రదేశ్లోని వేసవి విడిది కేంద్రం అనేది ఎచ్చట కలదు? ఆన్సర్ అరకులోయ మరియు హార్స్లీ హిల్స్. అరకులోయ మరియు హార్స్లీ హిల్స్లో కలదు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని నల్లరేగడి మృత్తికలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఏమిటి? ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. నెక్స్ట్, మలబారు తీరం ఏ రాష్ట్రానికి సంబంధించినది? మలబారు తీరం కేరళ రాష్ట్రానికి సంబంధించినది. నెక్స్ట్, రాయలసీమ జీవనాడిగా ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ పెన్నా నదిని పిలుస్తారు. నెక్స్ట్, ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడు? 1958 సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించమని తార్ కమిషన్ని ప్రభుత్వం నియమించిన కమిషన్లో సభ్యులెవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్, ఎస్కే తార్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ జిల్లా కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత తెలంగాణలో ఉంది? అది ఏ జిల్లా అంటే ఖమ్మం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల ఆస్తుల్ని, అప్పుల్ని కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య జనాభా ప్రాతిపదికన షీలా బీడే కమిటీ ఎంత నిష్పత్తిలో విభజిస్తుంది? ఆన్సర్ 58:42 నిష్పత్తిలో. అంటే తెలంగాణకు 58, ఆంధ్రప్రదేశ్కు 42 నిష్పత్తిలో. నెక్స్ట్ వన్, ప్రజా పరిషత్ జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ఎప్పుడు ఏర్పడింది? ప్రజా పరిషత్ జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 18వ తేదీ 1972లో ఏర్పడింది. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2వ తేదీన నిర్వహిస్తున్న కార్యక్రమం ఏమిటి? జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంటంటే నవనిర్మాణ దీక్ష అనే కార్యక్రమం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయ సంస్థ జలవనరుల కేటాయింపునకు ప్రాధాన్యతను నియమించే అంశాలేమిటి? ఆన్సర్ ఆయకట్టు, వర్షపాతం, సాగుభూమి, వెనుకబాటుతనం, ఇతర వనరుల ద్వారా జలవనరులు, వాడకందారులు. ఇవన్నీ అంతర్జాతీయ న్యాయ సంస్థ జల వనరుల కేటాయింపునకు ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్, అబ్దుల్ హక్ వర్సిటీగా నామకరణం చేసిన విశ్వవిద్యాలయం ఏ భాషకి చెందిన విశ్వవిద్యాలయం? ఆన్సర్ ఇది
ఉర్దూ భాషకు చెందినటువంటి విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరాలను పర్యాటక నగరాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం టూరిజం పాలసీని రూపొందించింది? ఆప్షన్ 3 తిరుపతి, విశాఖ, విజయవాడ. ఈ నగరాలను పర్యాటక నగరాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం టూరిజం పాలసీని రూపొందించింది. నెక్స్ట్, విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని సంస్థల టెండర్లు దాఖలు చేశాయి? ఆప్షన్ 4 L&T సంస్థ, ఆఫ్కాన్స్ సంస్థ, ఇంకా సింప్లెక్స్ ఇన్ఫ్రా. ఈ 3 సంస్థలు కూడా విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఈ 3 సంస్థలు కూడా టెండర్లను దాఖలు చేశాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నేరాల నియంత్రణకి గుంటూరు అర్బన్లో ఏ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు? ఆప్షన్ 1 జ్వాల అనే పేరుతో. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ జలయజ్ఞం పథకంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవలసినటువంటి ప్రాజెక్టులుగా ఈ కింది ఏ ప్రాజెక్టులను 2019-2020 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ పోలవరం ప్రాజెక్టు, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్ట్స్ని. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ పింఛన్ పథకం కింద రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి ఎంతకు తగ్గించారు? ఆన్సర్ 60 ఏళ్లకు తగ్గించారు. 65 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు వైఎస్ఆర్ పింఛన్ పథకం కింద రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల అర్హత వయస్సును. నెక్స్ట్ క్వశ్చన్, 2019-2020 రాష్ట్ర బడ్జెట్ను అనుసరించి రాష్ట్ర సహకార రంగంలోని పాల సమాఖ్యలు, పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసేందుకు 2019-2020 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు ఎంత? కేటాయింపులు వచ్చేసి 100 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం ఎన్ని లక్షల టన్నుల సామర్థ్యంలో గోదాములు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 10 లక్షల టన్నులు. 10 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘాల ద్వారా యంత్రాలను పంపిణీ చేసే పథకానికి 2019-2020 బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ 460.05 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన ఏ ఆర్థిక అంశాలను రికార్డులలో రాయాలి? అవేంటంటే పొదుపు, చెల్లించిన వడ్డీ, రివాల్వింగ్ నిధి. వీటన్నింటికి సంబంధించి స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన ఈ అంశాలను రికార్డులలో రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, పని ప్రదేశంలో మహిళల లైంగిక వేధింపుల నిషేధ చట్టం ఎప్పుడు చేయబడింది? ఆన్సర్ 2013లో. నెక్స్ట్, జాతీయ బాలికా శిశు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహించారు? జాతీయ బాలికా శిశు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కూడా 2013 సంవత్సరం జనవరి 24వ తేదీన నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ పురుషులిద్దరికీ సమాన పని సమాన వేతనం. ఓకే, స్త్రీ పురుషులిద్దరికీ సమాన పని సమాన వేతనం అనేది ఏ ప్రకరణ తెలియజేస్తుంది? దీనికి సంబంధించి 39D అనే ప్రకరణ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో వెట్టి చాకిరి పునరావాసపు పథకం ఏ సంస్థ అమలు చేస్తుంది? దీన్ని ఏపీఎస్సి సిఎఫ్సి లిమిటెడ్ సంస్థ అమలు చేస్తుంది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్,
మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా ఆన్లైన్ మార్క్ టెస్ట్‌లో పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్‌ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.